భగవద్భక్త బంధువులందరికీ హనుమత్ జయంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన మండప గ్రామంలో వేయించేస్తున్నటువంటి కోదండరామస్వామి వారి దేవాలయం నందు హనుమత్ జయంతి పర్వదినం నాడు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అందరూ కూడా ఈ యొక్క హనుమత్ జయంతి పర్వదినం నాడు మన కోదండరామస్వామి వారి దేవాలయానికి కొద్దిగా ఇచ్చేసి సర్వదా కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా తెలుపుతున్నాము. ఈ విధంగా హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అంతటి ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవాన్ని చాటి చెప్పే సుందరాకాండ యొక్క వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుందాం. రామోహ విగ్రహవాన్ ధర్మ సత్యపరాక్రమ సంస్థిత అన్న విధముగా రామచంద్రమూర్తి యొక్క స్వరూపం అనేది మనకి ఎక్కడైతే కానవస్తూ ఉంటుందో అచ్చట ధర్మం అనేది రాశీభూతంగా విరాజిల్లుతూ ఉంటుంది. నాడు మన ఈ మండప గ్రామంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుభిక్షంగా వర్ధిల్లుతూ పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా కలుగుతున్నాయంటే కూడా సర్వదా రామచంద్ర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహమే. అలా రామచంద్ర ప్రభువు యొక్క రూపం అనేది ఎక్కడైతే దారసపడుతుంటుందో అక్కడ ధర్మం అనేది రాశీభూతంగా విరాజిల్లుతూ తేజోవంతమైనటువంటి తత్వం అనేది కానవస్తూ ఉంటుంది. ఈ విధంగా అందరి రామాయణ తత్వాన్నందరి సుందరాకాండ అనేది అత్యంత విశేషమైనది. ఈ యొక్క సుందరాకాండ యొక్క వైశిష్ట్యాన్ని అందులో ఎందుకు వివరింపబడే ఆధ్యాత్మికపరమైనటువంటి తత్వాన్ని అంతటినీ కూడా వివరించడం అనేది జరుగుతుంది. భగవద్భక్త బంధువులందరూ కూడా శ్రద్ధాసక్తులతో ఆలకించండి. ముఖ్యంగా విద్యార్థులు ఆంజనేయ స్వామి వారి యొక్క జీవన తత్వం నుండి మనం ఏ విధమైనటువంటి సులక్షణాలను మనం తెలుసుకోవచ్చును, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉండగలగాలి, మన వ్యక్తిత్వం అనేది ఏ విధంగా రూపుదలుచుకోవాలి అన్నీ కూడా ఈ యొక్క సుందరాకాండ ఘట్టం ద్వారా వివరింపబడుతూ ఉంటాయి. ఆద్యంతము కూడా స్వామి తనదైన తత్వాన్ని ప్రదర్శింపదలుస్తూ ఉంటారు. అలా ఆంజనేయ స్వామి వారు ఎప్పుడూ కూడా భక్తుని అనుగ్రహింపదలుస్తూనే ఉంటారు. ఎక్కడైతే రామనామం పలకబడుతుంటుందో ఆంజనేయ స్వామి వారు తన యొక్క ధీర తత్వాన్ని ప్రదర్శింపబడి జనులను సమస్త సంకటముల నుండి వైదొలగించి సర్వాన్ని కూడా కార్యసిద్ధి కలగజేయదలుస్తూ ఉంటారు. ఇలా రామచంద్ర ప్రభువుల వారు ఒకానొక తరుణంలో సీతామాతను అపహరించుకుపోయినటువంటి రావణుడు ఆ యొక్క సందిగ్ధమైనటువంటి స్థితి స్వామి ఎంతగానో నిశ్చయుడైపోయాడు. రామచంద్ర ప్రభువుల వారు ఏమి చేయాలో తోచటం లేదు. ఎందుకని అంటే తన ఎంతగానో ప్రియసఖిగా అంతటి సీతామాతను ఆద్యంతము కూడా స్వామివారు కనులారా చూస్తూ ఎప్పుడూ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్య తత్వంతో సీతారాములు విరాజిల్లుతూ ఉండేవారు. అంతటి రామచంద్ర ప్రభువుల వారు తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారికి ఇచ్చిన మాట ప్రకారం 14 ఏళ్ల వనవాసం చేయదలుస్తున్న తరుణంలో తన యొక్క భర్త మాటనే ఆలకించి భర్త యొక్క అడుగు జాడల్లోనే నడిచి అంతటి సీతామాత కూడా రాముడు వెంటే నడిచి వనవాసం చేయదలిసింది. ఇలా ఒక అన్యోన్యమైనటువంటి దాంపత్యానికి ప్రతీకగా సీతారాముడి యొక్క జీవనం అనేది నిలుస్తూ ఉంటుంది. అలా తరుణంలో ఆంజనేయ స్వామి వారు కూడా భక్త వాత్సల్యుడిగా రామపాద సేవా దురంధర తర్పితుడిగా తన యొక్క తత్వాన్ని అంతటినీ కూడా ప్రస్ఫుటింపదలిచాడు. అంతటి రామచంద్ర ప్రభు సీతామాతను కోల్పోయి ఏ విధమైనటువంటి ఆలోచనను కూడా లేని తరుణంలో సంశయ స్థితిలో ఉన్న తరుణంలో అక్కడికి ఆంజనేయ స్వామి వారు తారసపడ్డారు. ఎలా అంటే వానరాది సైన్యంతో సుగ్రీవాది సమస్తాంది వానరవటై స్తుత్యో హనుమాంధ్ర ప్రభు అన్న విధముగా సుగ్రీవుల వారు ఆంజనేయ స్వామి వారి యొక్క అస్త్ర విద్యలకు అన్నిటినీ కూడా గురువుగా తెలుపబడుతూ స్వామి గురించి విన్నవించారు. ఇక్కడ మనం గమనించగలసింది ఏమిటంటే కూడా ఆంజనేయ స్వామి వారికి ఎప్పుడూ కూడా తమ యొక్క బలము ఆయనకు తెలియదు. ఆయన ఎంతటి శక్తివంతుడో, ఎంతటి సౌరవంతుడో, ఎంతటి పరాక్రమవంతుడో సమస్తోత్తమైనటువంటి తత్వాన్ని కూడా తెలియజెప్పేది ఈ యొక్క సుందరాకాండ. అలా సీతామాతను రావణుడు అపహరించుకుపోయాడు. అపహరించుకుపోయిన తరుణంలో లంకా పట్టణానికి ఏ విధంగా వెళ్ళాలి, ఎటువంటి ప్రణాళికను రచింపదలచాలి, 100 యోజనాలు ఉన్నటువంటి యొక్క సముద్రాన్ని ఏ విధంగా దాటివేయాలి అన్నీ కూడా ఆలోచింపదలుస్తూ ఉన్న తరుణంలో రామచంద్ర ప్రభువుల వారికి నమస్కరించి సుగ్రీవుని యొక్క ఆజ్ఞను తీసుకుని ప్రభు రామచంద్రమూర్తి సుగ్రీవోత్తమ
నేను తప్పనిసరిగా లంకా నగరానికి వెళ్ళి వస్తానని చెప్పి ఆంజనేయ స్వామి వారు తన యొక్క స్వీయపరమైనటువంటి నమ్మకంతో ఆ యొక్క సముద్రాన్ని దాటివేశాడు. ఇలా దాటివేస్తున్న తరుణంతో ఆయనకి అనేకమైనటువంటి ఆటంకాలనేవి కలిగాయి. ఏమిటయ్యా ఆటంకాలంటే సాత్వికపరమైనటువంటి ఆటంకములు, రజోపరమైనటువంటి ఆటంకములు, తమోపరమైనటువంటి ఆటంకాలు కూడా తొలగాయి. వీటన్నిటినీ కూడా ఆయన కలిగిన ప్రతి ఒక్క ఆటంకాన్ని కూడా తొలగించుకుంటూ దాటుకుని ఎట్టకేలకు లంకా పట్టణానికి చేరుకున్నాడు. చేరుకునే తరుణంలో మొట్టమొదటిగా అచట కానవచ్చింది ఏమిటయ్యా అంటే కూడా లంకిణి. లంకిణి ఎవరయ్యా అంటే కూడా లంకా నగరాన్ని అంతటికీ కూడా ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలుగా వ్యవహరింపదలుస్తూ రాజ్యంలోకి ఎవరు రావాలి, రాజ్యంలోకి ఉన్నటువంటి భద్రత అన్నిటినీ కూడా ఆమె చూసుకుంటూ ఉంటుంది. అంతటి లంకిణిని ఆంజనేయ స్వామి వారు కేవలము స్త్రీ అనే ఒక నెపముతో ఎన్ని చెయ్యకూడని పనులు అనేవి చేస్తున్నా, ఎన్ని విధానభరితమైనటువంటి ధోరణి అంతటినీ కూడా అవలంబిస్తున్నా ఏమాత్రము కూడా ఆయన లంకిణిని ఏమి అనకుండా అలా సాత్వికంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇంకా సహనానికి పరీక్ష పెట్టి అసహనాన్ని తత్వాన్ని ప్రస్ఫుటింపజేయదలిసిందో ఆంజనేయ స్వామి వారు కేవలం తన యొక్క ఎడమ చేతితో ఒక ముష్టిఘాతాన్ని విధించారు. అలా విధించిన వెంటనే లంకిణి ఒక్కసారిగా ఆ యొక్క దెబ్బ తగలగానే కింద పడిపోయినది. ఇది సాక్షాత్తు దివ్యాంశ సంభూతుడైనటువంటి తత్వానికి కలిగినది అని చెప్పి అంతటి లంకిణి నుండి ఎట్టకేలకు విడనాడి లంకా నగరానికి చేరుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఈ చేరుకుంటున్న తరుణంలో ఆంజనేయ స్వామి వారి యొక్క హృదయంలో అనేకమైనటువంటి ఆందోళనలు అనేవి నెలకొన్నాయి. ఎందుకంటే అంతటి సీతా అమ్మవారు ఏ విధంగా అక్కడ ఉన్నారు, రావణాసురుడు ఇతగాడిని ఏ విధంగా అమ్మవారిని అక్కడ ఉంచారు, ఏ విధమైనటువంటి తత్వం ఇక్కడ కానవస్తుందని చెప్పి లంకా నగరానికి ప్రవేశిస్తున్న తరుణంలో అనేకమైనటువంటి ఆందోళన అనేవి ఆయన పడ్డారు. ఈనాడు మన ఈ మానవ జీవనంలో కూడా మనం ఏదైనా పనిని చేపట్టే ముందు ఎంతటి ఆందోళనలు అనేవి మనం పడుతున్నామంటే ఆ పని జరుగుతుందా లేదా ఏవైనా ఆటంకాలు ఏర్పడతాయా అని చెప్పి మనం ముందుగానే సంశయానికి గురవుతూ ఉంటాం. అలా ఆ సంశయాల నుండి దాటి జీవనగమనంలో ముందుకు వెళితేనే మనం చేపట్టబోయే కార్యం అనేది విజయవంతం అవుతుందనే విధంగా ఆంజనేయ స్వామి వారు కూడా అలా లంకా నగరానికి చేరుకుని సంశయాలతో ఉన్నప్పటికీ కూడా కేవలం తనదైన తత్వంతో రామనామస్మరణనే చేస్తూ, అందుకనే మనం ఎటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినా శ్రీరామ 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 అనుకుంటూ రామనామాన్నే జపిస్తూ ఉండగలగాలి. రామనామాన్నే చేస్తూ అంతటా వీక్షిస్తున్న తరుణంలో లంకా నగరాన్ని అంతటినీ కూడా ఆయన వానర రూపంలో విహరిస్తూ అక్కడ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా సీతామాత జాడ అడుగు రావడం లేదు. రాక్షసుల యొక్క సురలు కనపడుతూ ఉన్నారంటే అంతటి స్త్రీ వనితామణులందరూ కూడా అచట గుంపులుగా తిరుగుతూ ఉన్నారు లంకా నగరంలో. ఆ స్త్రీలలో సీతామాతను ఏ విధంగా గుర్తుపట్టగలగాలో ఈయనకు ఆంజనేయ స్వామి వారికి తెలియడం లేదు. ఎంత ప్రయత్నించినా కూడా ఏమీ కూడా కానరావడం లేదు. అందరినీ కూడా పరిరక్షింపదలుస్తూ ఉన్నాడు. పరిరక్షిస్తున్న తరుణంలో ఇంద్రియ నిగ్రహాన్ని కూడా ఆయన పాటించగలిగాడు. ఎందుకంటే మానవుని ఎప్పుడూ కూడా అరిషడ్ వర్గాలైనటువంటి 6 అంతఃశత్రువులు ఉంటాయి. ఏమిటయా అంటే అవి కామము, క్రోధము, మదము, మాత్సర్యము, లోభము, ఆ యొక్క 6 కూడా మానవుని ఎప్పుడూ కూడా దహించి వేస్తూ ఉంటాయి. అలా స్వామివారు అంతటి ఇంద్రియ నిగ్రహం పరిపాటింపదలుస్తూ ఆ స్త్రీ వనిల అక్కడ ఉన్నటువంటి రాక్షసోత్తములందరినీ కూడా అసురులందరినీ కూడా ఆయన చూస్తూ అమ్మవారి యొక్క తత్వాన్ని కనుగొనాలనే ఏకాగ్రత అనేది ఆయనలో ఉండి ఏకాగ్రత చిత్తంతో తన కార్యాన్ని చేపట్టదలుస్తున్నాడు. అందుకని మనం ఏ పనిలో ఉన్నా కూడా డిస్ట్రాక్షన్స్ అనేవి ఎన్ని ఉన్నా కూడా మనకు ఉన్నటువంటి అట్రాక్షన్ ఏమిటంటే మనం చేపట్టే పని, ఏ పని గురించి మనం వచ్చామో ఆ పని పట్ల ఏకాగ్రతతో ఉండి సంపూర్ణమైనటువంటి నిబద్ధతతో ఉంటే ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇంకా మళ్ళా అసలు ఇంకా వెతుకుతున్న తరుణంలో సీతామాత స్వామివారికి కానరావడం లేదు. అలా ఉన్న తరుణంలో ఇంకా ఎట్టకేలకు స్మరించాడు, భగవన్నామాన్ని స్మరించదలిచాడు. స్మరించి శ్రీరామ శ్రీరామ అంటూ స్మరించి అమ్మవారిని తలుచుకున్నాడు. ఒక్కసారిగా ఆంజనేయ స్వామి వారు అమ్మవారిని తలుచుకోగానే ఈ విధంగా మనసులో అనుకున్నాడు, తల్లి జగన్మాత నీ యొక్క జాడ కోసం నేను లంకా నగరాన్ని దాటి వచ్చాను.
నీవు ఇచ్చట ఉన్నావో, ఎక్కడ నీ యొక్క తత్వం ప్రస్ఫుటింపదలుస్తుందో నా హృదయంలో ఆందోళన అనేది కలుగుతుంది. అంతటి రామచంద్ర ప్రభువుల వారికి నీ జాడ తెలియజెప్తానని చెప్పి నేను ఇక్కడికి బయలుదేరి వచ్చానని చెప్పి మనస్సులో వేదన పడుతున్నాడు స్వామి. తన యొక్క స్వామి రామచంద్ర ప్రభువుల వారి యొక్క దివ్య తత్వాన్ని అంతటినీ కూడా ఆయన మనస్సులో తలుచుకుని ఈ విధమైనటువంటి వేదన పడుతున్నాడు. అందుకనే ఎప్పుడూ కూడా మనం భక్తి తత్వాన్ని పట్టుకుంటూ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భక్తి తత్వంతో ఉన్నట్లయితే కూడా మనకి అంతటా కూడా స్వామి ముందుండి నడిపింపదలుస్తుంటాడు. అంతటి ఆంజనేయ స్వామి వారు కూడా ఎటువంటి ఆటంకం వచ్చినా కూడా అన్నిటినీ కూడా జవదాటుకుంటూ భక్తి తత్వంలోనే ఆయన ముందుకు వెళ్ళారు. అలా అంతటి సమస్తోత్తమైనటువంటి తత్వానికి ప్రతీకగా ఎట్టకేలకు సీతామాత యొక్క జాడను ఆంజనేయ స్వామి కనుగొన్నారు. ఎక్కడయ్యా అంటే అశోకవనంలో అంతటి సీతామాత జాడ అనేది కనిపించింది. ఇంకా కనిపించిన తరుణంలో ఇప్పటివరకు కూడా ఆయన పర్యటించిన లంక, అక్కడ ఉన్నటువంటి సర్వ సైన్యాన్ని అంతటినీ కూడా ఆయన వీక్షించి ఒక బేరీజ్ వేసుకున్నాడు. మనం గనక లంకా పట్టణంకి ఈ విధంగా యుద్ధానికి వస్తే మన వద్ద ఇంతటి సైన్యం ఉండాలి, ఈ విధమైనటువంటి వ్యూహాన్ని, ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని అంతటిని కూడా రచించదలచాలని చెప్పి ఒక విధమైన తత్వాన్ని ఆయన అవలంబింపదలిచారు ఆంజనేయ స్వామి. సీతామాత కనబడగానే ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్ళు చెమార్చాయి ఒక్కసారిగా. ఎందుకంటే సరిగ్గా అక్కడకు రావణుడు విచ్చేశాడు. రావణుడు విచ్చేసి అంతటి అమ్మవారి వద్దకు చేరుకుని సంభాషిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న ఆంజనేయ స్వామి మనస్సులో అనుకుంటున్నాడు, ఏమి హే రామ, ఏమి ఈ పరిస్థితి? అంతటి శుక్లపక్ష మునుకు నెలవంక వలె అమ్మవారు కుంగి కుసించిపోయినది. లేడి జింకల పిల్ల వలె ఆమె తన యొక్క సౌశల్యాన్నంతటినీ కూడా బెంగపెట్టుకుని నశింపజేయదలుచుకుంది. ఎందుకు ఇంతటి దుస్థితి కల్పించావు నాదా అంటూ హృదయంలోనే స్వామి అమ్మవారిని చూసిన వెంటనే విదారకంగా ఉన్నాడు. అక్కడికి రావణుడు కూడా చేరుకున్నాడు. చేరుకుని ఈ విధంగా అంటున్నాడు అమ్మవారితో, సీతామాతతో, ఓయి నీవు ఇక్కడికి చేరుకున్నావు, నీకు సరిగ్గా 2 మాసాల సమయాన్ని మాత్రమే నేను అందిస్తాను. నన్ను వివాహం చేసుకుంటావా? నీ యొక్క జీవనం అనేది మిగులుతుంది, లేదా నా యొక్క భోజనంలో ఆహారం వలె నేను సంహరింపదలుస్తారని చెప్పి ఒక హెచ్చరికను జారీ చేశాడు. కానీ జగదోద్ధారణి జగన్మాత వేదవతి అయినటువంటి సీతామాత ఏమాత్రము కూడా భయపడకుండా ఒక గడ్డి పోచను తీసుకొచ్చి ఎదురుగా ఉంచి ఈ విధంగా చెబుతుంది, ఓయి రావణ, నీకే ఇంతటి అహంకారం ఉంటే ధీరోదాత్తుడు, పరాక్రముడు, సత్యవాక్ పరిపాలకుడు, పితృ సంశయాత్మకుడు, సమస్తాన్ని కూడా పరిపాలించి సకల చరాచర జగత్తుని కూడా ఆధీనంలో ఉంచుకునే నా యొక్క ప్రభువు, నా భర్త శ్రీరామచంద్రమూర్తి ఇక్కడికి వస్తాడు, నిన్ను సంహరింపదలుస్తాడు, నా పాతివ్రత్యాన్ని నిలబెడతాడు, ఇదే తథ్యం అని చెప్పి గట్టిగా గడ్గర స్వరంతో తెలియజెప్పింది. ఇంకా అక్కడ ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షస కాంతలు అందరూ కూడా నివ్వెరపోయారు. రావణుడు కూడా అక్కడ నుంచి వెడలిపోయాడు. ఇలా జరిగిన తరుణంలో ఈ ఘట్టాన్నంతటినీ కూడా ఆంజనేయ స్వామి వారు సింసిప వృక్షంపై నుండి వీక్షింపదలుస్తూ ఉన్నారు. పైనుండి రావణుడు వెళ్ళిపోయాడు, ఇంకా అమ్మవారిని కలవాలంటే ఎలా అని చెప్పి మరలా హృదయంలో ఒక సంశయం అనేది నెలకొంది ఆంజనేయ స్వామి వారికి. ఎందుకంటే తాను వానర రూపాన్ని ధరించి ఉన్న తరుణం అమ్మవారు గుర్తుపడుతుందా లేదా అని చెప్పి అనుకుంటున్న తరుణంలో ఏ విధంగా చేరాలి అనే ఒక తపన మరలా ఆంజనేయ స్వామి వారికి తట్టింది. అలా మన జీవన గమనంలో కూడా ఒకానొక పరిస్థితిలో అన్ని దారులు కూడా మూసుకుపోయినట్లుంటాయి. ఏ తలుపును తడితే ఏ ఉంటుందో మనకి కానరాదు. అలా ఆంజనేయ స్వామి వారికి హృదయంలో ఒక ఉపాయం అనేది తట్టింది. అదే గానము, అనగా కీర్తనము. మనకి ఎప్పుడు కూడా పురాణాల్లో తెలుపబడింది ఏమిటంటే నవవిధ భక్తి మార్గాలని చెప్పి 9 తెలుపబడ్డాయి. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, దాస్యము, సఖ్యము, అర్చనము, ఆత్మనివేదనము, వందనము. ఈ 9 మార్గాలు ఏ విధమైనటువంటి భక్తి మార్గాన్ని అనుసరించినా కూడా తత్కారణంగా మనకి భగవదోత్తముల యొక్క అనుగ్రహం సిద్ధింపదలుస్తుందని చెప్పి శాస్త్రం అనేది వివరింపబడి ఉంది. అలా ఆంజనేయ స్వామి వారు కీర్తన చేయదలిచారు. ఎవరి కీర్తన అంటే రామచంద్రమూర్తి యొక్క కీర్తన. స్వామి వైభవాన్ని చాటి చెప్పే సంకీర్తన అనేది ఆయన చేస్తూ అంతటి రామచంద్ర ప్రభు వారి యొక్క ధీరోదాత్తమైనటువంటి తత్వాన్ని అంతటినీ కూడా అక్కడ పఠింపదలిచారు. వెంటనే ఎక్కడ నుండి వస్తుంది ఈ స్వరము,
ఎవరు ఇంత రమ్యంగా పాడుతున్నారు, నా స్వామి యొక్క కీర్తిని అగణితపూర్వకంగా వివరింపదలుస్తున్నారని చెప్పి ఒక్కసారిగా అమ్మవారు పైకి చూశారు. అక్కడే ఈ యొక్క వానర రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు తారసపడి అంతటి రామచంద్ర ప్రభువుల వారు ఇచ్చిన అంగుళికాన్ని అమ్మవారికి జారవిడిచారు. ఎప్పుడైతే అమ్మవారి యొక్క అంగుళికాన్ని చూడదలిచారో ఒక్కసారిగా కనుల వెంబడి బాష్పాలు తీసుకుంటూ దీర్ఘమైనటువంటి శ్వాసతో ఉండి తన హృదయాన్ని హత్తుకుంది. వెంటనే పైకి చూడగా ఈ యొక్క స్వామివారి ఆంజనేయ స్వామి వారిని ఈ విధంగా పలుకుతుంది. పోయి వానరా, నీవు ఎక్కడి నుండి విచ్చేశావు? నీ యొక్క లీలా మహత్యం ఏమిటి? నా స్వామి గురించి ఎవరు వివరించారు అని ప్రశ్నల వర్షం కురిపించగా ఆంజనేయ స్వామి వారు ఈ విధంగా చెప్తున్నారు అమ్మవారికి. తల్లి జగదోద్ధారణి, నేను రామపాద సేవా దురంధరును, రామచంద్ర ప్రభువుల వారి యొక్క భక్తి తత్వానికి నేను సమ్మోహన బరుణ్ణి అని చెప్తూ ఆంజనేయ స్వామి వారు వివరించిన తరుణంలో ఎటకేలకు అడిగారు, తల్లి నీవు ఇక్కడి నుంచి విచ్చేస్తావా? నీవు పడుతున్న బాధలు నేను చూడలేకపోతున్నాను. అక్కడ నా స్వామి రామచంద్ర ప్రభువుల వారు కూడా కన్నీటి సాగరంతో నిత్యము కూడా నిన్నే శ్వాసగా భావించి నీ యొక్క ఆలోచనల్లోనే ఆయన రమింపదలుస్తూ ఉన్నారు. దయచేసి నీవు ఇక్కడ నుండి విచ్చేయండి తల్లి అంటూ నేను సమీపపూర్వకంగా మిమ్మల్ని ఇక్కడ నుండి తీసుకువెళ్ళి లంకానగరం నుండి బయటకు విడిచిపెడతానంటూ కోరగా అంతటి జగన్మాత ఒక్కసారిగా ఈ విధంగా చెప్పింది, నేను నా యొక్క భర్తని చెప్తే కానీ మరే పరపురుషుణ్ణి మరే విధమైనటువంటి తత్వాన్ని అవలంబించనని చెప్పి ఒక్కసారిగా కోరిన తరుణాన ఆంజనేయ స్వామి వారు తన యొక్క బాహ్య రూపాన్ని అనగా వానర రూపాన్ని విడిచిపెట్టి బాహ్య రూపాన్ని అంతటినీ కూడా అఖండ మండలాకృతుడై సమస్త మేరు పర్వతాలంతటినీ కూడా దాటివేసే విధంగా మహారూపాన్ని దాల్చినా కూడా సీతామాత స్వామికి అర్థమయ్యే విధంగా తెలియజెప్పింది. ఓయి వానరోత్తమ, మీరు మీ బాహ్య రూపాన్ని ధరించినా కూడా నేను నా భర్తకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఉన్నాను. పాతివ్రత్య ధర్మం అనేది నేను పాటిస్తూ ఉన్నాను. అందుకనే నా స్వామి గురించే నేను వేచి చూస్తానని చెప్పి అమ్మవారు ఆంజనేయ స్వామికి విన్నవించింది. ఎట్టకేలకు ఆంజనేయ స్వామి వారు కూడా భక్తి తత్పరుడే అమ్మవారికి నమస్కారం చేసి, తల్లి ఇవే మీ ప్రణామాలు తల్లి అంటూ, సరే మీ వద్ద ఉన్నటువంటి వస్తువుని ఏదైనా అందివ్వండి అంటూ నేను స్వామికి విన్నవింపదలుస్తానంటూ కోరగా అమ్మవారు తన యొక్క చీర కొంగులో దాగి ఉన్నటువంటి చూడామణిని తీసుకుని ఆంజనేయ స్వామి వారికి అందించింది. అంతటి చూడామణి అందుకోగానే ఆంజనేయ స్వామి వారు అప్పటి వరకు కూడా పడ్డ వ్యయ ప్రయాసలన్నిటినీ కూడా మరచిపోయాడు. అమ్మవారి యొక్క దివ్య శక్తి తనతో ఉందని భావించి ఎంతగానో ఆనందోత్సాహానికి గురి అయ్యారు. అలా అంతటి చూడామణిని తీసుకుని లంకానగరం వద్ద నుండి బయటికి వెళుతూ ఉన్న తరుణంలో ఒక్కసారిగా అంతటి రాక్షస సైన్యం అంతా కూడా అడ్డుకున్నారు ఆంజనేయ స్వామి వారిని. అడ్డుకోవడమే కాక అనేకమైనటువంటి వ్యయ ప్రయాసలు పెడుతూ వాళ్ళతో యుద్ధానికి దిగిన తరుణంలో ఇంకా ఆంజనేయ స్వామి వారు తన యొక్క బల పరాక్రమాలతో అందరినీ కూడా ఒక చాపను చుట్టి ఏ విధంగా విసిరివేస్తారో అక్కడ ఉన్నటువంటి వృక్షాలను అదే ఇతరత్ర కొండలను పిండి చేస్తూ అన్నిటినీ కూడా భీకర విధ్వంసంగా అతడు చేయదలిచి ఆ సైన్యాన్ని అంతటినీ కూడా మట్టి కరిపించారు. ఎట్టకేలకు ఇంద్రజిత్తు అతడికి చేరుకున్నాడు. ఇంద్రజిత్తు చేరుకుని ఇతడి ఆంజనేయ స్వామి వారిని సభలోకి తీసుకువచ్చాడు. రావణ సభలోకి తీసుకొచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, ఈ రావణ, నీవు ఎక్కడ నుండి ఇచ్చేసావు కానీ నా యొక్క తత్వాన్నంతటినీ కూడా ప్రస్ఫుటించే విధంగా ఉన్నావు. నిన్ను మట్టి కరిపించడానికి నా స్వామి ఖచ్చితంగా వస్తాడు. నీవు సమస్తోత్తమైనటువంటి సుగుణాలు అనేవి కలిగిన వ్యక్తివి. అయితే నీ వద్ద ఉన్న ఒక్క దుర్గుణము పరస్త్రీని సంహరించి చెరబట్టుట అనేది నీ రాజ్యానికి వినాశనానికి నాంది పలికినది. అసుర ప్రవృత్తికి నీవు ఒడిగట్టావు కనుక నీకు ఖచ్చితంగా పతనం అనేది తథ్యము. ఎక్కడైతే ఎగురుతున్న నీ పతాకం ఉందో అక్కడే నీ పతాకాన్ని పాతాళంలోకి తీసుకువెళ్ళే రోజు దగ్గరలోనే ఉన్నది అని చెప్పి ఆంజనేయ స్వామి వారు తెలియజెప్పారు. వెంటనే రావణోత్తముడు తత్కారణ ఫలితంగా ఉత్తమోత్తమైనటువంటి తత్వానంతరిని కూడా విస్మరించి ఆంజనేయ స్వామి వారిని ఖండించబోతున్న తరుణంలో విభీషణుడు అడ్డు చెబుతాడు. అందుకనే ఎప్పుడు కూడా చెయ్యకూడని పనులు చేసేటప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము అన్న
విచక్షణ అనేది కానరావాలి. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ధర్మతత్వాన్ని రక్షించగలిగే రామచంద్ర ప్రభువు కొలువుదీరి ఉంటాడు. అలా విభీషణుడు అడ్డు చెబుతాడు. ఇతగాడిని కేవలం రామచంద్ర ప్రభు ఒక దూతగా పంపించాడు కనుకొని దూతను సంహరించుట యుద్ధ నీతి కాదు, మరేవైనా శిక్ష విధించి ఇతగాడిని మనం సంహరింపదలుద్దాం. కానీ కేవలం నీవు ఏకవిక్తంగా ఇతగాడిని సంహరించడం ఏమాత్రం తగదు, మనం శిక్ష విధిద్దాం కానీ యుద్ధనీతి ప్రకారం ఇతన్ని మనం సంహరించకూడదని చెప్పి విభీషణుడు రాజపరమైనటువంటి ధర్మంగా తెలియజెప్పాడు. అనుకున్నదే తడుగు ఇంకా ఆంజనేయ స్వామి వారి యొక్క తోకకు నిప్పు అంటించారు వీళ్ళు. నిప్పు అంటించిన వెంటనే అంతటి ఆంజనేయ స్వామి ఏ విధమైనటువంటి తత్వాన్ని అవలంబించకుండా నిశ్శబ్దంగా ఉండి అంతటి బాధాకరమైనటువంటి పరిస్థితిని కూడా ఆయన తట్టుకుంటూ ఆ పరిస్థితుల్లోనే ఒక ఉపాయాన్ని ఆలోచింపదలిచాడు. అందుకని మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆలోచన అనే దాన్ని మరవకుండా ఏకాగ్రత చిత్తంతో ఉంటే ఆలోచనే ఉపాయంగా మారి మనల్ని పరిస్థితుల నుండి రక్షిస్తుంది. అలా ఆంజనేయ స్వామి వారి తోకకి వీళ్ళు అంటించిన మంటను ఆయన ఓర్మితో ఓపిక పట్టి బయటికి రాగానే ఆ యొక్క మండుతున్న అగ్నిని అక్కడ ఉన్నటువంటి వృక్షాలకు మరియు ఆ సైన్యాన్నంతటికీ కూడా ఈయన వ్యాప్తి చేయదలిచాడు. ఆ వ్యాప్తికి తగ్గట్టుగానే వాయువు కూడా తోడైంది. అందుకని అగ్నికి వాయువు తోడైతే ఇంక మిగిలిదంతా కూడా దహనమే. ఇంక దహనం పూర్తయితే సమస్తము కూడా దగ్ధమే. అక్కడ జరిగింది కూడా అదే. అందుకని మనకి ఒక నానుడు కూడా ఉన్నది, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే నానుడు కూడా ఇక్కడ నుండే మనకి ప్రారంభమైంది. అలా ఆంజనేయ స్వామి వారు సీతామాతకు పెడుతున్న హింసలకు ప్రతీకగా ధర్మతత్వాన్ని ప్రజ్వలించే విధంగా అధర్మాన్ని నాశనం చేసే విధానంగా రామచంద్ర ప్రభువు ఇక్కడికి రాబోతున్నాడు, నా ప్రభువు ఇక్కడ అడుగు పెట్టగానే మీ రాజ్యం అంతా కూడా కకావికలమవుతుంది, రాజ్యంలో ఉంచిన అమ్మవారి యొక్క సంకెళ్ళు తెగిపడి మీ తలలు కూడా తెగిపడతాయని చెప్పి ఆంజనేయ స్వామి వారు భీకర స్వరంతో అక్కడ కొండలను పిండి చేస్తూ వృక్షాలను సైతం నేలకేసి కొడుతూ అక్కడున్న మనుషులందరినీ కూడా ఖండములుగా ఖండింపదలుస్తూ వాయు వేగముతో 100 యోజనాల సముద్రాన్ని దాటివేశాడు. అలా దాటివేసి ఉన్న తరుణంలో మళ్ళా ఒక విధమైనటువంటి చింత, అయ్యో లంకా నగరాన్ని అంతటినీ కూడా నేను తగలబెట్టేశాను, మరి ఆ నగరంలో ఉన్నటువంటి సీతామాత కూడా ఉన్నది కూడా, ఆమె కూడా దహించకపోతే ఎలాగా, నేను చేసిన ఈ యొక్క పని ఎందుకు ఏర్పడిందంటూ మళ్ళా ఒక హృదయంలో వికలతకు గురయ్యాడు స్వామి. అలా ఎందుకని అంటే మనదైన వాళ్ళ యొక్క తత్వం, మనం క్రోధము అనే ఒక అగ్ని మనిషిని ఎప్పుడు ఒక్కొక్కసారి దహిస్తూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అరిషడ్ వర్గాలకు వంగకూడదు. అందులో క్రోధం కూడా ఒకటి. అక్కడ సరిగ్గా అమ్మవారిని ఆ విధంగా చూసుకున్న తరుణంలో స్వామి ఆంజనేయ స్వామి కలిగిన క్రోధంతో ఆ పని చేయడం వల్ల మళ్ళా కొద్దిపాటి సంశయ స్థితిలో స్వామి ఉన్నాడు. ఈ ఎట్టకేలకు మళ్ళీ అమ్మవారిని హృదయంలోనే ధ్యానించాడు. జగజ్జనని జగన్మాత సర్వైశ్వర్యకారిణి, ఏ విధంగా నీవు ఉన్నావంటూ హృదయంలోనే ఆయన స్మరించగా అగ్ని తెలియజెప్పాడు, ఓయి ఆంజనేయ, నీవు సరైన పనినే చేయదలిచావు. అనగా ఇచ్చట జరగవలసిన కర్తవ్యం జరగాలి. ఎందుకంటే రాబోయేది బృహత్తరమైనటువంటి యుద్ధం కనుకను వాళ్ళకి ఇటువంటి సూచనాప్రాయాన్ని నీవు అందజేశావు. సీతామాతకు ఏ విధమైనటువంటి అపాయము కూడా కలగదు, ఎందుకంటే ఆమె పాతివ్రత్య ధర్మాన్ని అనుసరిస్తుంది. సరిగ్గా అగ్ని కూడా ఆమెను దహించలేదు, అనగా నేను కూడా ఆమెను ముట్టుకోవడానికి అర్హుణ్ణి కాదు అని చెప్పి అగ్నిదేవుడు ఆంజనేయ స్వామి వారికి తెలియజెప్పాడు. మరలా ఆంజనేయ స్వామి వారు ఎందుకైనా మంచిదని చెప్పి అశోకవనంలోకి వెళ్ళి చూడగా అమ్మవారు అక్కడ కానవచ్చి ఉన్నది. మళ్ళా చూసుకుని ఇంక ఎట్టకేలకు లంకా నగరం నుండి స్వామివారు ఆంజనేయ స్వామి వారు బయలుదేరిన తరుణంలో ఇంకా యువతల సముద్రంలో యువతల ఒడ్డుకి చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం అంతా కూడా ఆనందోత్సాహాలతో ఆద్యంతము కూడా భగవతోత్తమాన్ని ప్రస్ఫుటింపదలిచే తేజోవంతమైనటువంటి తత్వాన్ని ప్రస్ఫుటించారు ఆ యొక్క వానరోత్తములందరూ కూడా. అనగా స్వామి చేరుకున్నాడని. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆ సముద్రం యువల ఒడ్డు ఏం జరుగుతుందో కానవచ్చేది కదా, అటువంటిది అసాధ్యం కాని పనిని ఇతగాడు సుసాధ్యం చేశాడని చెప్పి వానరులందరికీ కూడా ఆనందం కలిగింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి మధురావనం అనేది ఉంటుంది. ఆ మధురావనంలోని
మొత్తం పళ్ళు, చెట్లు అన్నిటినీ కూడా వాళ్ళు భక్షించి వేస్తూ చక్కగా ఆడుకుంటూ తమ యొక్క ఆనందాన్ని పంచుకున్నారు. ఆంజనేయ స్వామి వారు ఇంక ఎట్టకేలకు సుగ్రీవుల వారి వద్దకు చేరుకున్నారు. సుగ్రీవుల వారి వద్దకు చేరుకుని జరిగిన విషయానంతటినీ కూడా చెప్పారు. లంకానగరం అనేది ఈ విధంగా ఉన్నది. సుగ్రీవుల వారి వద్దనే రామచంద్ర ప్రభువుల వారు, లక్ష్మణమూర్తి కూడా అక్కడే కొలువుదీరి ఉన్నారు. ఇంక లంకానగరంలో జరిగిన విషయాలన్నీ కూడా తెలియజెప్పారు. ప్రభు, ఆ లంకానగరం అనేది ఇక్కడ ఈ విధంగా ఉన్నది. అచ్చట రావణుడు తన యొక్క అసుర ప్రవృత్తితో ఉన్నాడు. అతగాడు ఎన్ని పూజలు, ఎన్ని తత్వాన్ని అవసరించినట్టుగా కూడా సీతామాతను అపహరించడం ద్వారానే అవన్నీ కూడా వ్యర్థమయ్యాయి. అమ్మవారు కూడా కేవలం ఒక గడ్డి పరకని ఎదురుగా ఉంచి అతగాడితో సంభాషించి ఉన్నది. అది నిజంగా ఆమె యొక్క పాతివ్రత్య ధర్మానికి నిదర్శనము. ఆమె ఇచ్చిన చూడమని కూడా స్వీకరించండి స్వామి అని చెప్పి ఆంజనేయ స్వామి వారు అక్కడ జరిగిన ఘట్టాన్ని, అక్కడ జరిగిన విషయాలంతటినీ కూడా రామచంద్రమూర్తికి వివరింపదలిచారు. వివరించి అమ్మవారి ఇచ్చిన చూడమని ఇవ్వగానే రామచంద్ర ప్రభు ఒక్కసారిగా కనుల నిండా వెంబడి ఆనంద బాష్పాలతో ఆ చూడమని చూస్తూ సీతామాతను గుర్తుకు తెచ్చుకుంటూ హృదయ విలాపముగా ఆద్యంతము కూడా అమ్మవారిని సంరక్షించాలనే తత్వంతో స్వామి నిశ్చేష్టుడైపోయి ఒక్కసారిగా ఆంజనేయ స్వామి వారి వంక కూడా చూడదలిచాడు. చూసి ఈ విధంగా అన్నాడు. శ్రీరామచంద్రమూర్తుల వారు ఈ విధంగా అన్నారు. ఓయి హనుమ, నీవు బృహదోత్కారకుడివి, నీ శక్తి తత్వం నీకు తెలియదు. అంతటి మహాబలశాలి, తపస్శాలి అయినటువంటి నీవు నిజంగా నీకు ఏ విధమైనటువంటి వస్తువును కానీ, ఏ విధమైనటువంటి తత్వాన్ని అందించినా నీ రుణమును నేను తీర్చుకోలేను. నేను నా పత్నిని కోల్పోయిన ఉన్న తరుణంలో, జాడలేక ఎదురు చూస్తున్న తరుణంలో నీవు ఒక కనువిప్పుగా ఒక తేజస్సు వలె మారి అక్కడకు వెళ్ళి ఆ లంకానగరాన్ని అంతటినీ కూడా పరీక్షించి అక్కడ ఉన్న సైన్యాన్నంతటినీ కూడా బేరీజు వేసి నేను చేపట్టబోయే యుద్ధానికి ఒక మార్గంగా నిలిచి సమస్తోత్తమైనటువంటి సుగుణాలతో ఉండి నీవు అందించిన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని నీ కార్యాన్ని అంతటినీ కూడా సకల కార్యసిద్ధికి ప్రతీకగా నిలిచి సమస్తోత్తమైనటువంటి స్థితిని నీవు కలిగి ఉన్నావు హనుమ. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమి ఉండదని చెప్పి ఆప్యాయంగా గాఢమైనటువంటి ఆలింగనాన్ని ఆంజనేయ స్వామి వారిని చేసుకున్నారు. రామచంద్ర ప్రభువుల వారు ఇంకా ఆంజనేయ స్వామి వారికి ఇచ్చింది ఏమిటయ్యా అంటే ఆప్యాయతతో కూడినటువంటి గాఢమైనటువంటి ఆలింగనము. ఒక్కసారిగా అంతటి ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తిని హత్తుకోగానే నిజంగా తన మనస్సు అనేది పరవశింపబడి ఎంతో భక్తితో ఆరాధింపదలుస్తూ భక్త వాత్సల్యుడుగా, భక్త ప్రభువుగా ఉన్నటువంటి స్వామి తనదైన అనుగ్రహాన్నంతటినీ కూడా ఆంజనేయ స్వామి వారికి కలిగింది. అనగా అంతటి తేజోవంతమైనటువంటి తత్వం అనేది సిద్ధించింది. కేవలం ఆలింగనం చేతనే ఆంజనేయ స్వామి వారు రామచంద్ర ప్రభువుల వారి యొక్క సంస్థితను ఆయన చేపట్టి భగవదోత్కారకమైనటువంటి స్థితిని అంతటినీ కూడా అనుభవింపదలిచారు. ఇలా ఏమిటయ్యా అంటే కూడా సుందరకాండ అనేది రామాయణం అంతా కూడా ఒక పుష్పగుచ్చం అయితే ఆ పుష్పగుచ్చానికి మనకు ఒక పట్టు కుచ్చవలే సుందరకాండ నిలుస్తుంది. అలా ఆప్యాయమైనటువంటి ఆలింగనం అనేది హత్తుకున్న తదుపరి ఇంకా ఏ విధంగా రామరావణ సంహార యుద్ధం అనేది ప్రారంభమైందో మనందరికీ కూడా విదితమే. ఈ విధంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనకి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. మనలో అనేకమైనటువంటి బలం అనేది ఉంటుంది, అనేకమైనటువంటి బలహీనతలు ఉంటాయి. అన్నిటినీ కూడా మనం దాటుకుని బృహదోత్కారకమైనటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే బలహీనతలను రూపమాపేదే బలము. అందుకని ఎప్పుడూ కూడా మనకు ఉన్నటువంటి బలాన్ని ప్రకటింపదలుస్తూ ఉండాలి. ఏ విధమైనటువంటి పనిలో మనకి నైపుణ్యం, నిబద్ధత కలిగి ఉంటే, దాని పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా అందులో ఎందే మనకి ఒక సంపూర్ణమైనటువంటి
బలం అనేది చేకూరుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా పనిని చేపట్టే ముందు ఒక క్రమాణిక అనేది ఆయన అనుకుని హృదయంలో జరగబోయే దృశ్యాన్ని ఆయన ముందుగానే జరుగుతున్నట్టుగా భావించి ఆ పనిని చేయదలిచారు. అనగా ఒక పాజిటివ్ థింకింగ్, ఈ పనిని నేను చేయగలను, ఖచ్చితంగా నా వెనకాల నా స్వామి ఉన్నాడు అని. అలా ఆనాడు ఆ స్వామి చేయదలిచిన తత్వాన్ని ఈనాటికి కలియుగం అనేది మానవుణ్ణి అనేక విధాలుగా పరీక్షలు పెడుతూ ఉంటుంది. అరిషడ్ వర్గాలైనటువంటి కామక్రోధాలనేవి మానవుని ఎప్పుడూ కూడా దహించి వేస్తూ ఉంటాయి. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది పాపము, ఏది పుణ్యము అన్న విచక్షణ అనేది కానరాకుండా చేయదలుస్తూ ఉంటాయి. అటువంటి విచక్షణ అనేది మనకి తెలియజెప్పేదే ఈ యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి పురాణాది గ్రంథాలు. ఆంజనేయ స్వామి వారి జీవనం కూడా మనకి అదే తెలియజెప్పింది. అనుసరించే ఘట్టము కూడా మంచి తత్వాన్ని నీవు అనుసరించి ధర్మం వైపుగా నీవు వెళితే నీలో ఉన్న బలాలన్నీ కూడా నీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మే నీకు తెలియజెప్తూ ఉంటాడు. నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా నీ వద్ద ఉన్నటువంటి బలం రూపంలో ఉండి వాటిని నశింపజేసి సంపూర్ణ తేజస్సుగా వృద్ధి చేయగలుగుతాడు. కనుక విద్యార్థులందరూ కూడా పరిస్థితులు ఎటువంటివైనా కానీ అన్నిటినీ కూడా దాటుకుని బృహదోత్కారకమైనటువంటి శక్తిని కలిగి ఉండి ఎల్లవేళలా కూడా భగవంతుడున్నాడనే ఒక నమ్మకంతో ఉండి ఆద్యంతము కూడా స్వామికి నమస్కారం చేసుకుని ఈ కార్యాన్ని నేను చేపడుతున్నాను, అంతా కూడా దిగ్విజయంగా జరుపుతండి అంటూ ఏ పనిని మనం అనుసరించే ముందుగా కూడా భగవానుడు ఒక నమస్కారాన్ని చేసుకుంటే అన్నీ కూడా మనకి సంపూర్ణంగా సిద్ధింపదరుస్తూ ఉంటాయి. ఈ విధంగా సుందరకాండ అనేది జనులందరికీ కూడా ఒక జీవన సందేశంలా ఉపయోగపడుతూ వ్యక్తిత్వ వికాసముగా ఉండి రామచంద్ర ప్రభువుల వారి యొక్క తేజోవంతమైనటువంటి తత్వాన్ని అంతరినీ కూడా ప్రస్ఫుటింపదలుస్తూ రామపాదా సేవా దురంధర తరపుతుడుగా ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తి తత్వానికి చాటి చెప్పే అపూర్వమైనటువంటి కథ. కనుక అందరికీ కూడా ఈ యొక్క సుందరాకాండ శ్రవణ ఫలితం అనేది సిద్ధించి హనుమత్ జయంతి పర్వదినం నాడు అందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది కలిగి సమస్త భయ నివారణ అనేది కలిగి ధీరోదాత్తమైనటువంటి తత్వం అనేది సిద్ధించి సకల ఆయురారోగ్యాలు కలిగి అష్టైశ్వర్యములు సిద్ధించి సర్వదా కూడా రామచంద్ర ప్రభువు వారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ విధంగా మన మండప గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలని ఆకాంక్షింపదలుస్తూ పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా పండాలని ప్రార్థింపదలుస్తూ స్వామివారికి నమస్కరింపదలుస్తూ రామచంద్రమూర్తి యొక్క తారక మంత్రాన్ని పఠింపగలుగుతాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఈ విధంగా రామచంద్రమూర్తి యొక్క తారకనామం అనేది ఎక్కడైతే తారసపడుతుంటుందో అక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారు ఒక రక్షణా వలయం వలె ఉండి మనల్ని రక్షింపదలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు మన వెంట ఉన్నారో మనకి సమస్తోత్తమైనటువంటి స్థితి కలిగి తత్కారణంగా భగవదానుగ్రహం అనేది చేకూరుతుంది. కావున అందరూ కూడా ఈ యొక్క హనుమత్ జయంతి పర్వదినం నాడు దేవాలయాలకు వచ్చేసి రామచంద్ర ప్రభువుని దర్శించి సర్వదా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆంజనేయ స్వామి వారి యొక్క తత్వాన్ని ప్రస్ఫుటింపదలిచి స్వామివారి యొక్క సింధూరాన్ని నుదుటిన ధరించి జై శ్రీరామ్ అంటూ కూడా స్వామిని స్మరించండి. తత్కారణంగా స్వామి అనుగ్రహం అనేది కలుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు. స్వస్తి.